ముందు పాన్ ఇండియా సినిమాలు, ఇప్పుడు పౌరాణికాలు. టాలీవుడ్ ఏం చేసినా సంచలనంగా మారుతోంది. అయితే రానున్న రోజుల్లో పౌరాణిక చిత్రాలు పెరిగే అవకాశం ఉండటం, పురాణ పురుషుల పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కల్కి సినిమా మొత్తం ఒక ఎత్తు, శ్రీకృష్ణుడి పాత్ర మరో ఎత్తు. ఇలాంటి పాత్రలో ఒక నటుడు కనిపించడంతో ప్రేక్షకులు కాస్త నిరాశపడ్డారు. కృష్ణుడి పాత్రల్లో నటించిన నటుడు ఎవరిని తెలుసుకున్నారు. అతను తమిళ నటుడు కృష్ణకుమార్ బాలసుబ్రమణి తెలిసింది. ఆ పాత్రకు మరో నటుడు అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పాడు. కల్కిలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించాడు. క్లైమాక్స్ లో కర్ణుడిగా ప్రభాస్ నటించాడు. శ్రీకృష్ణుడి పాత్ర కోసం దర్శకుడు నాగస్విన్ ఇటు ఎన్టీఆర్ ను అటు రామ్ చరణ్ ను అడిగాడట. అయితే ఈ ఇద్దరు డేట్స్ ప్రాబ్లంతో కల్కిలో నటించలేకపోయారు. కల్కి సీక్వెల్ లైన్ లో ఉంది కాబట్టి రెండో భాగంలో శ్రీకృష్ణుడి పాత్రలో రామ్ భీమ్లో ఒకరు కనిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తింటే గారెలే తినాలి, పౌరాణికాలు తీస్తే తెలుగోడే తీయాలి అనేది ఇది పాన్ ఇండియా వైడ్ గా ఫిలిం ఇండస్ట్రీస్ చెప్పే మాట. ఏడాది ప్రారంభంలో విడుదలైన హనుమాన్, ఇప్పుడు థియేటర్స్ ని షేక్ చేస్తోన్న కల్కి సినిమాలను చూసి అందరూ చెబుతున్న మాట ఇది. ఓం రౌత్ లాంటి దర్శకులు చూసి నేర్చుకోవాల్సింది ఇదే అంటున్నారు. లాస్ట్ ఇయర్ సరిగ్గా ఇదే సమయానికి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదలైంది. కాకపోతే బోల్డ్ అన్ని కాంట్రవర్సీలతో సినిమా నలిగిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తూ వచ్చింది. దర్శకుడు ఓం రౌత్ మేకింగ్ పై విమర్శలు వచ్చాయి. ఆదిపురుష్ విడుదలై 1 ఇయర్ దాటిపోయింది. అయినా సరే అతనిపై కొందరికి కోపం తగ్గటం లేదు. తక్కువ బడ్జెట్ తో ప్రశాంత్ వర్మ హనుమాన్ ను అద్భుతంగా తీసినప్పుడు, నాగశ్విన్ కల్కిని గొప్పగా దృశ్య కావ్యంగా మలిచినప్పుడు ఓం రౌత్ లాంటి దర్శకులు ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నాడు అనేది కొందరి వాదన. అందుకే హనుమాన్, కల్కి లాంటి చిత్రాలు రిలీజ్ అయినప్పుడు అతన్ని ఇలాంటి చిత్రాలు ఎలా తీయాలో చూసి నేర్చుకోమంటున్నారు నెటిజన్స్. ఈ వుడ్డు ఆ వుడ్డు అనే తేడా లేదు. అన్ని వుడ్స్ లోనూ కల్కి మానియా కనిపిస్తోంది. అన్ని వుడ్స్ కూడా ఇప్పుడు రెబల్ వుడ్స్ గా మారిపోయాయి. ఏకంగా హాలీవుడ్ కూడా ప్రభాస్ జపం చేస్తోంది. అక్కడ రిలీజ్ అయిన సినిమా కంటే ఇప్పుడు కల్కికే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే టాలీవుడ్ మరోసారి హిస్టరీ క్రియేట్ చేసినట్లే. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన ఒక సినిమాకు పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ రావడం కల్కి విషయంలోనే జరిగింది. అందుకే 2 రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్లు రాబట్టింది. అంతే స్పీడ్ గా 500 కోట్ల వైపు దూసుకుపోతోంది. అన్నీ కుదిరితే 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్మాత అయితే ఏకంగా 1500 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కల్కి కలెక్షన్స్ గురించి పాన్ ఇండియా వైడ్ గా మాత్రమే కాదు, హాలీవుడ్ లో కూడా చర్చించుకుంటున్నారు. నార్త్ అమెరికాలో కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా కల్కికి భారీగా వసూళ్లు వస్తున్నాయి. దాంతో ఈ చిత్రం ఇటీవల హాలీవుడ్ లో రిలీజ్ అయిన ఏ క్వైట్ ప్లేస్ సీక్వెల్ కంటే ఎక్కువ వసూలను సాధించే అవకాశాలున్నాయట. మరోవైపు వచ్చే ఏడాదే కల్కి సీక్వెల్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయట. ఆల్రెడీ నాగశ్విన్ రెండో భాగానికి సంబంధించి 60% షూటింగ్ పూర్తి చేశాడట. నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద స్టార్ హీరోయిన్ ఆమె. అలాంటి హీరోయిన్ చూడాలంటే థియేటర్స్ వరకు వెళ్లాల్సిందే. అలాంటి కండిషన్స్ పెట్టింది నయన్. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో, సినిమాలు కాకుండా బయట కూడా తాను దర్శనమిస్తోంది. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఒక్కో హీరోయిన్ ఒక్కో కండిషన్ పెట్టుకుంటోంది. నయనతార ఎలాంటి కండిషన్ పెట్టుకుంటుంది అనేది అందరికీ తెలిసిందే. ₹1 కోటి ఎక్కువ ఇచ్చినా లేదా మరో 2 కోట్లు ఎక్కువ ఇస్తానన్నా సరే ప్రమోషన్ కు మాత్రం సింపుల్ గా నో చెబుతుంది. నటించేందుకు పారితోషికం తీసుకుంటుంది. అంతవరకే తన పాత్ర అంటుంది. అలాంటి నయన్ ఇప్పుడు కొత్తగా ప్రమోషన్స్ లో పాల్గొనటం ప్రారంభించింది. తమిళంలో తెరకెక్కిన నెసిప్పయ్య అనే చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కు విచ్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది లేడీ సూపర్ స్టార్. సాధారణంగా తాను ఇలాంటి ఈవెంట్స్ కు దూరంగా ఉంటానని, కానీ ఈ చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్ అంటే తనకు ఎంతో అభిమానమని, అందుకే తన కోసమే నెసిప్పయ్య ప్రమోషన్స్ కు వచ్చేసినట్లు ప్రకటించింది నయన్. ఇదే ట్రెండ్ మున్ముందు కూడా కొనసాగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఒకప్పుడు శంకర్ చాలా అడ్వాన్స్డ్ డైరెక్టర్ గా కనిపించేవారు. ఇండియాలో అతన్ని స్పీడ్ అందుకునే దర్శకుడు మరొకరు లేరు. అందుకే మెగా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు శంకర్. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు చేసిన శంకర్ 15 ఏళ్ల క్రితమే తన హీరోలతో ఓ యూనివర్స్ ప్లాన్ చేశాడట. భారతీయుడు ఒకే ఒక్కడు శివాజీ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేశాడట. యూనివర్స్ ఈ మాట వింటే పాన్ ఇండియా చాలా ఎగ్జైట్ అవుతుంది. కోలీవుడ్ లో లోకేష్ ఆల్రెడీ విక్రమ్, ఖైదీ, లియోలను కలుపుతూ యూనివర్స్ ప్లాన్ చేశాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా రాఖీబాయ్ సలార్ కాంబినేషన్ లో యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడని టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో శంకర్ సినిమాటిక్ యూనివర్స్ వచ్చే అవకాశాలున్నాయి.
గతంలో సోషల్ ఇష్యూస్ ను డీల్ చేస్తూ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ చిత్రాలు ఎంతటి సంచలన విజయం సాధించాయో తెలిసిందే. ఈ సినిమాలో నటించిన హీరోలు ఎంత పాపులర్ అయ్యారో తెలిసిందే. రోబో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు ఈ 3 చిత్రాల హీరోలను కలిపి ఒక యూనివర్స్ కాన్సెప్ట్ అనుకున్నాడట శంకర్. కానీ అప్పుడు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇప్పటికైనా ఈ యూనివర్స్ ను ప్లాన్ చేయొచ్చు అంటున్నారు శంకర్ ఫ్యాన్స్. మరి మెగా డైరెక్టర్ ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి. సమంతపై రూమర్స్ వస్తే అవి సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. ఆ రేంజ్ లో లేడీ సూపర్ స్టార్ పై గాసిప్స్ పుట్టుకొస్తాయి. లాస్ట్ వీక్ ఇదే టైంకు అనుకుంటా షారుఖ్ ఖాన్ తో సినిమా చేయబోతోందని ప్రచారం సాగింది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు శామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ సెట్ చేయడంలో సమంత తర్వాతే మిగతా హీరోయిన్స్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అయినా, విమెన్ సెంట్రిక్ స్టోరీస్ అయినా, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్స్ అయినా సమంత మాత్రమే చేయగలదు. అయితే మయోసైటిస్ తో శామ్ స్పీడ్ కు కాస్త బ్రేక్ పడింది. ప్రస్తుతం బంగారం అనే మూవీలో నటిస్తోంది శామ్. సినిమాలతో పాటు వెబ్ ప్రపంచంలోనూ తన క్రేజ్ కంటిన్యూ కావాలనుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో నటించింది శామ్. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రైమ్ లోకి రానుంది. ఇప్పుడు ఇదే స్పీడ్ లో ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ ఇండియన్ వర్షన్ తెరకెక్కించిన టీంతోనే రక్తబీజ్ అనే వెబ్ సిరీస్ లో నటించాలనుకుంటోందట సమంత. సిటాడెల్ లో వరుణ్ ధావన్ హీరో కాగా, కొత్త వెబ్ సిరీస్ లో ఆషికీ 2 హీరో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి.